కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేను అవినీతికి పాల్పడలేదు, ఈడీ సమన్లపై కేజ్రీవాల్. మా నాన్న బాటలోనే నేను, ఆయన కల కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తా, వైఎస్ షర్మిల. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్. జగన్ కు వ్యతిరేక వ్యక్తులు ఎవరైనా మాకు ప్రతిపక్షమే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు మధ్యలో సభా వేదిక, షాపులకు అడ్డుగా వైకాపా ఫ్లెక్సీలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జయహో బీసీ వర్క్ షాప్. ఈడీ సమన్లు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ బీజేపీ కక్ష రాజకీయాలకు ఈడీని వాడుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆపాలని బీజేపీ చూస్తోంది. మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరగలేదన్నది నిజం. బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. బుధవారం సాయంత్రం షర్మిల విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. భర్త అనిల్ తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో షర్మిల చేరారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు. Are you getting on? Is this too loud? Today, I am very happy to be merging YSR Telangana Party into the Congress Party. It gives me immense joy that the YSR Telangana Party is going to be a part of the Indian National Congress from today onward. That YSR Telangana Party is not going to be separate anymore from the Congress Party gives me great delight. Dr. Y.S. Rajshekar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress Party all his life, but also gave his life serving the Congress Party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress Party itself. The Congress Party is still the largest secular party of our country. The Congress Party has always upheld the true culture of India. The Congress Party has built our nation foundations up. The Congress Party has unwaveringly served all communities, uniting all sections of the people of India. I truly honor the Congress Party because it is the most secular party, the largest secular party of the country. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
కూడా అవమానించిన పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే, ఇంకోవైపు బీజేపీ గత 10 సంవత్సరాలు తెలంగాణ గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది. తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తెలంగాణకి అడుగడుగున అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి. పురిట్లోనే ఆనాడు తొలిద్రోహం చేసి 7 మండలాలు గుంజుకొని, విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ. విభజన హామీలు నెరవేర్చింది బీజేపీ. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ. గిరిజన యూనివర్సిటీని ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏదో బయటికి తీసుకొచ్చినట్టు చేసి యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ. ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఒక్క నవోదయ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. చెత్తపై కూడా సీఎం జగన్ పన్ను వేశారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు విచ్చలవిడిగా పెంచారని మండిపడ్డారు. జయహో బీసీ కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామని, పేదల ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. జయహో బీసీ లక్ష్యాలను లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా టీడీపీ ప్రణాళిక ఉంటుందని చంద్రబాబు అన్నారు. మీలో వెన్నుదట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు వేదిక పైన నాయకులందరినీ చూశారు మీరు. మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన వాళ్ళు ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే, స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే, నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు. జగన్ పై వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మ విమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ని ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిలికి జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు.
ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార యాత్ర సభ ఏర్పాట్లు స్థానికులను ఇబ్బందులకు గురి చేశాయి. చిన్నమ్మ సర్కిల్లో రోడ్డు మధ్యలో వేదిక ఏర్పాటు చేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వైకాపా ఫ్లెక్సీలను పెట్టారు. దీంతో అక్కడ ఉన్న షాపులు పూర్తిగా కనిపించక ఇబ్బందికరంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో అందుల కోసం సౌండ్ వాయిస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అందుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదినం సందర్భంగా మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీతక్క అన్నారు. వికలాంగుల శాఖ అధికారులు హాజరయ్యారు. సోషల్ యాక్టివిస్ట్ అంజయ్ గారు మొబైల్ ఫోన్ కూడా ఉందని చెప్తున్నారు కన్సర్న్ ఆఫీసర్ ఎండి గారు. దయచేసి దక్షిణామూర్తి గారు అనౌన్స్మెంట్ చేస్తారు. ఒక్కొక్క పేరు మిగతా వాళ్ళందరూ దయచేసి కింద దిగాలి. ఎక్కడుంది ఏంది అని తెలియదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక వాయిస్ సిస్టమ్ కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు ముందుకొచ్చే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఒక మంచి మేడం మీరు కూడా ఎంత జరగాలి సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు దయచేసి వేదిక క్లియర్ చేయండి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురంలో 45 గజాల్లో నిర్మించిన బౌలాంతస్త నిర్మాణం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గత 5 నెలల క్రితం అన్ని తానే నిలబడ్డ పార్టీ నేతలు పార్టీలు మారిన వెంటనే ఆ నిర్మాణం కాస్త అక్రమమైనట్లు తెలపడంతో సర్కిల్ అధికారులు హుటాహుటిన అన్ని ఆర్డర్లతో కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధిత కుటుంబం రోడ్డున పడ్డామని లబోదిబోమంటూ అధికారులను ఎంత బతిమలాడినా లాభం లేకుండా పోయింది. డివిజన్ కార్పొరేటర్ సైతం అండగా నిలిచిన కూల్చివేతలను అడ్డుకోలేకపోయారు. చెప్పలేని పరిస్థితి నాది అంటే నేను కాలు కూడా మొక్కినాను. కమిషనర్ గారిని కాలు కూడా మొక్కినాను. ప్లీజ్ సార్ మిమ్మల్ని ఇట్లా కట్టుకుంటున్నాము, 4 పిల్లలు, మా పాప చూస్తే హార్ట్ పేషెంట్ ఉంది, ఆమెకు ఒంట్లో బాగుండదు అని అన్నప్పుడు సరే అని చెప్పినాడు. దాని తర్వాత ఇప్పుడు ఇంట్లో వచ్చి తీసుకొని కూలగొట్టడం మాకు అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అయోమయంగా ఉన్నాము. 5 months ముందట నువ్వు ఒప్పుకున్నావు, సరే మీకు బస్తీలో ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే నేను వచ్చి కూలగొడతా అన్న మనిషివి. ఇప్పుడు మాకు బస్తీలో లెటర్ రాసినాం సార్, ఎవరికి అబ్జెక్షన్ లేదని కూడా ఇచ్చినాము. అందరు సంతకాలు పెట్టేసి ఆ లెటర్ అన్ని చూడట్లేదు ఆయన. అసలు ఏం ఫస్ట్ ఏమో బస్తీలో అబ్జెక్షన్ చేస్తే నేను కూలగొడతా, నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ఇప్పుడేమో నాకు ఎవరు ఈ లెటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను కూలగొట్టేదే అని అన్నాడు. అసలు ఆయనకు అంత కక్ష ఏంటి, ఎవరు చెప్తున్నారో మాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే మాటలు కూడా ఆయన ఏమన్నా చేసుకోండి, మీరు కొట్టుకోండి, మీరు చచ్చిపోతా అని బ్లాక్మెయిల్. నేను అవినీతికి పాల్పడలేదు, ఈడీ సమన్లపై కేజ్రీవాల్. మా నాన్న బాటలోనే నేను, ఆయన కల కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తా, వైఎస్ షర్మిల. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్. జగన్ కు వ్యతిరేక వ్యక్తులు ఎవరైనా మాకు ప్రతిపక్షమే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు మధ్యలో సభా వేదిక, షాపులకు అడ్డుగా వైకాపా ఫ్లెక్సీలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జయహో బీసీ వర్క్ షాప్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామెంట్ తెలుగు న్యూస్.